హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పహల్గామ్ నుంచి శ్రీనగర్ వచ్చాం. విల్ గో టు సోన్మర్గ్. అసలు సోన్మర్గ్ లో ఫుల్ గా స్నో ఉందంట. సో చూసేద్దాం పదండి. బాగా లేట్ అయిపోయాము. కాశ్మీర్ వెదర్ ఎలాంటిదంటే ఈ భార్య ఎప్పుడు ఎట్లుంటుందో అర్థం కాదా. సో right now 6 o'clock మార్నింగ్. కొంచెం బ్రీజీగా డిఫరెంట్గా ఉంది శ్రీనగర్ వెదర్. అండ్ థమ్ పెదాలు గిదాలు వెళ్ళిపోయినాయి, గొట్టు కూడా మారిపోయింది. థమ్ ఈ హోటల్ లాగా లేదు మాది, కాంప్లెక్స్ లెక్క ఇచ్చింది. సో ఇదే మా హోటల్. ఇది చూడ్డానికి కాంప్లెక్స్ లెక్క ఉంది కదా. ఇక్కడ షాపింగ్ మాల్స్, సెలూన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది మేము మాట్లాడుకున్న ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళే మాకు ఈ శ్రీనగర్లో 3 days రూమ్ బుకింగ్స్ చేశారు. అయితే ఇదేంటంటే ఇక్కడ నుంచే మేము గుల్మర్గ్ కానీ సోనమర్గ్ కానీ డైలీ వెళ్ళి వస్తున్నాం అనమాట. వీళ్ళే బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టారు. అండ్ డైలీ మార్నింగ్ మేము ఒక 6 or 7 o'clock బయలుదేరుతుండే. అందరం కలిసి మా వెహికల్లోనే డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్తుండే అనమాట. సో ఇది మామూలుగా ఉంది హోటల్, అంత క్లాస్గా ఏం లేదు, నార్మల్ ఉంది. ఓకే. అండ్ ఇక్కడి నుంచి మేము మార్నింగ్ 7 o'clock బయలుదేరాము. అయితే వెళ్ళేటప్పుడు చూసారుగా ఇట్లా అల్టిమేట్ ప్లేస్లు వస్తాయన్నమాట. అంటే ఎలా ఉంటుందంటే మౌంటైన్స్ మొత్తం స్నో తోటి కప్పినట్టు ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకో పక్క గ్రీనరీ ఉంటుంది. అండ్ అదేవిధంగా నీళ్ళు వస్తూనే ఉంటాయి. అవి ఏడికెళ్ళి వస్తాయి ఎవ్వరికి అర్థంగా వస్తూనే ఉంటాయి. సో మధ్యలో మిలిటరీ చెకింగ్స్, అవి ఇవి పోలీస్ చెకింగ్స్ ఇవన్నీ అవుతుంటాయి కామన్. సో అలా వెళ్తున్నప్పుడు వ్యూని మటుకు మనం చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో చెప్పాను కదా, రోడ్ ట్రావెల్లో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. సో పహల్గామ్ నుంచి అమర్నాథ్కి వెళ్ళే రూట్ అయితే 32 kilometers కదా. కానీ ఈ సోనమర్గ్ నుంచి అయితే మనకి అమర్నాథ్ వెళ్ళడానికి ఓన్లీ 16 kilometers ఉంటుంది. సో శ్రీనగర్ నుంచి సోనమర్గ్ బయలుదేరిపోయాము. అక్కడ మనకి మధ్యలో ఈ మిలిటరీ వాళ్ళవి క్యాంపెయిన్స్ వాళ్ళవి ఉంటాయి. అండ్ అమర్నాథ్ యాత్రికుల కోసం అయితే కొన్ని ప్లేసెస్ అంటే హోటల్స్ ఎలా స్టే ఉంటాయి అన్నమాట. సో ఒక బాల్కనీ పాయింట్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ మేము వెహికల్ ఆపేసాము. అండ్ అక్కడ కొంతమంది ఉంటారు అనమాట. ఈ హార్స్ అండ్ ఇంకా హార్సెస్ ఉంటాయి, అదేవిధంగా కొన్ని వెహికల్స్ ఉంటాయి అనమాట, సుమోస్, స్కార్పియోస్. వాళ్ళు ఏంటంటే మన ఒక పర్టికులర్ ప్యాకేజ్ లెక్క మనం మాట్లాడుకొని వాళ్ళు మనకి ఈ సోనమర్గ్ చూపిస్తారనమాట. అయితే అది 0 pointకి వెళ్ళాలన్నమాట మనము. సో వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తారు. సో ఇదేంటంటే వీళ్ళు కొంచెం బార్గెన్ చేయాలి. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే మన వెహికల్ కూడా వెళ్తుంది, కానీ కొడుకులు వినరు కదా, అందుకోసానికి తప్పదు, వెళ్ళామన్నమాట. సో మాట్లాడుకొని అందరం కలిసి ఒక వెహికల్లో సేమ్ యాజ్ యూజువల్గా 2 families ఒక వెహికల్లో వెళ్ళిపోయాం. అండ్ వెళ్ళేటప్పుడు కొండ పైకి వెళ్ళి కొండ కిందికి దింపిండు. రోడ్డు మటుకు ఘోరంగా ఉండేది, చాలా కొంచెం అటు ఇటు అయినా కూడా లోయలో పడిపోతాం, అదనమాట మ్యాటర్. ఇకపోతే చూస్తున్నారు కదా, ఈ మధ్యలో ఇక్కడ ఏంటంటే ఒక క్యాప్టెన్, మన మిలిటరీ కెప్టెన్ చనిపోతే ఆ ప్లేస్లో ఒక గుడి కట్టేశారనమాట. అంత పిచ్చి మన సోల్జర్స్ ఆ క్యాప్టెన్ అంటే. సో ఆయన కోసం ఒక గుడి కట్టి ఆ పర్టికులర్ ప్లేస్ పెట్టేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ హెలిప్యాడ్, అమర్నాథ్ వాళ్ళ కోసం హెలిప్యాడ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ హెల్త్ చెకప్ చేసి, అండ్ చూస్తున్నారు కదా అక్కడ ఎగ్జాక్ట్ అక్కడ ఏంటంటే అమర్నాథ్ యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు, మెడికల్వి అవి ఇవి అన్నీ చూసుకొని అక్కడి నుంచి ట్రెక్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 16 kilometers ఉంటుంది. అండ్ మీరు వెళ్ళాలనుకుంటే ఇక్కడ హెలికాప్టర్లో వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే అక్కడ హార్స్లో 16 kilometers వెళ్ళొచ్చు. 16 kilometers కూడా ఆ మంచు కొండలలో అట్లనే పోవాలి. అది 3,000-4,000 ఉంటుంది, డిపెండ్స్ ఆన్ సీజన్ అనమాట. ఇకపోతే ఇది చూసారుగా ఈ కొండ, ఇది వన్ ఆఫ్ ద హైలైట్. ఎందుకంటే
ఇది అమర్నాథ్ టెంపుల్. అంటే ఈ కొండ అవతల ఉందంట, ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఈ కొండ ఉందన్నమాట. దండం పెట్టుకుని కుదిరితే ఏంటంటే ఈ కొండ అవతలనే మనకి అమర్నాథ్ టెంపుల్ ఉంటుంది అనమాట. సో మేము అది కూడా క్రాస్ చేసి ఇంకా పైకి వెళ్ళి చాలా లోతులో దిగాం. సో అలా మేము దిగిపోయాక వెళ్ళే రోడ్లో ఇలాంటి మంచు కొండలు కనబడ్డాయి. ఇది చూడ్డానికి స్విట్జర్లాండ్ లెక్క ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అండ్ చూస్తేనేమో రోడ్లు అసలు దారుణంగా ఉన్నాయి. కొంచెం అటు ఇటు అయినా ఆ లోయలోకి పడిపోతాం మనం. అండ్ ఇలా వెళ్తున్నప్పుడే మధ్యలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ లోయలో ఈ మంచు కొండలలో కూడా ఆ యొక్క కరెంట్ పోల్స్ పెట్టారు కదా, అవి ఎట్లా పెట్టారు ఏందో అసలు చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మనం లడఖ్ కూడా వెళ్ళొచ్చు. మేము ఆల్మోస్ట్ సోన్మార్గ్ 0 పాయింట్ అంటే ఆల్మోస్ట్ లడఖ్ వరకు అనమాట, కొంచెం ఒక 8 కిలోమీటర్స్ ఉంది. సో బైక్ మీద తార్ వేసుకొని ఇదే రూట్లో సోన్మార్గ్ టచ్ చేసి లడఖ్ కూడా వెళ్ళిపోవచ్చు, లే లడఖ్. సో అదనమాట మ్యాటర్. ఇదే సోన్మార్గ్. చూడండి ఇక్కడ గోడలు కూడా మంచుతోటి ఉంది. చూడండి మొత్తం మంచే. ఇదంతా కూడా ఇదిగో ఇట్లా ఆడుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్లేస్కి వస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మనలాంటి పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగానే అయిపోయి ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. ఇక్కడ మంచు చూసారా, మొత్తం చెయ్యి అంతా ఇట్లా చాలా ఇట్లా బ్రీజీగా అయిపోయింది. అద్భుతంగా ఉంది కదా బ్యాక్గ్రౌండ్. నాకైతే ఇండియన్ స్విట్జర్లాండ్ లో ఉన్నట్టు ఫీలింగ్ ఉంది. ఎంత బాగుందంటే నోట్స్ నుంచి మాటలు రావట్లేదు, అంత బాగుంది. అండ్ ఇక్కడ అన్ని మొక్కలు ఉన్నాయి. మోరోవర్ మంచి చూడండి. సో వచ్చేసినాం. ఇది మనకి సోన్మార్గ్. చూసారు కదా వచ్చే దారిలో, అది ఆ కొండ అవతల అమర్నాథ్ ఉంటుంది. అక్కడి నుంచి మనం అమర్నాథ్ వెళ్ళే వాళ్ళు ఉంటే అక్కడి నుంచి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడికి ఏంటంటే మన వెహికల్ వస్తాయి, బట్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ఫ్యామిలీ ఒక వెహికల్ లో పెట్టేసుకొని తీసుకొని వచ్చేస్తారు. అండ్ ఇది వచ్చేసి 0 పాయింట్. ప్రస్తుతానికి ఇది కొంచెం మేలో సమ్మర్ కాబట్టి ఇంత క్లియర్ ఉంది. అదే వింటర్స్ అంటే కరెక్ట్ సెప్టెంబర్ మార్చ్, ఆల్మోస్ట్ మార్చ్ ఏప్రిల్ వరకు కూడా అల్టిమేట్ ఉంటుంది. మీకు రోడ్ పైన మొత్తం స్నో ఉంటుంది. చూసారు కదా కంప్లీట్. ఇక్కడ ఇప్పుడు కొంచెం ఇట్లే కొండలు కనిపిస్తున్నాయి, మౌంటైన్స్ అనేది కొంచెం కనిపిస్తుంది. బట్ ఇది మొత్తం కంప్లీట్ గా వైట్ కాటన్ లెక్క ఉంటుంది. సో కావాలంటే షూస్ వేసుకొని వాళ్ళు ఎక్కించుకొని తీసుకొని మన పైకి వెళ్ళి అక్కడ వదిలేసి అక్కడ దిగేసి వచ్చేస్తున్నాం. సో బెస్ట్ ఏంటంటే ఇక్కడ తినేయాలి, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని చలో. ఇకపోతే ఇక్కడ మేము ఆగిపోయి మా వాళ్ళు వెయిట్ చేశాను అనమాట. మా వాళ్ళ కోసం వెయిట్ చేసి ఆ తర్వాత అందరు ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ ఏంటంటే షూ కాస్ట్ 100 నుంచి 150 రూపీస్ తీసుకుంటారు. ఇవి తీసుకుంటే ఏంటంటే బెటర్,
కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. అండ్ ఇలాంటి స్నో ప్లేసెస్కి వస్తే మటుకు స్వెటర్స్ లేదా రెయిన్ కోట్స్, జర్కిన్స్, గ్లౌజెస్, ఇలాంటి షూస్ లేదా స్కిడ్ అవ్వని షూస్ తీసుకోవాలి. బెటర్, అది మన గురించే, ఎందుకంటే చాలా కూల్గా ఉంది. సో అది స్నో బైక్స్ అనమాట. వాడు ఒక 700 రూపీస్ మాకు ఛార్జ్ చేశాడు, మేము వెళ్ళాలి. సో ఇదండి స్నో బైక్. ఇది ఎక్కుతుంటే గనక మాకు చాలా ఎగ్జైట్మెంట్ ఉండే, బాగానే ఉంది. అండ్ ఎస్, ఇక్కడి నుంచి నాకు భయం అయింది, చాలా స్పీడ్గా వెళ్ళాడు. ఎస్, సో మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. అక్కడ తినకపోతే మ్యాగీ తినొచ్చు. అండ్ చూసారు కదా, ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి తీసుకొచ్చాడు వీడు. అనిపించినాయి ఆ రైట్ పైన వస్తుంటే, సింపుల్ చెప్పాలంటే కళ్ళు మూసుకున్నాయి. గుండె జల్లండి. ఒక పర్టికులర్ స్టేజ్ లో వాడు రైట్ వచ్చిండు. వచ్చే టైంకి చుక్కలు అంటే చుక్కలు అనబడ్డాయి. గోయింగ్ టు ద హై లెవెల్. అండ్ ఇప్పుడు 2 సార్లు పడ్డాం. మొన్న ఆ రోజు అక్కడ పడ్డాం, ఇక్కడ పహల్గామ్ లో పడ్డాము. అది ఇంకా డస్టీగా ఉంటుంది. ఇది మటుకు చాలా నీట్ గా ఉంది. పడడం లేవడం, పడడం లేవడం. పాపం అది పడ్డది, లేపాలా. మీకు ఇక్కడ ఓపిక ఉంటే మంచిగా ట్రెక్కింగ్ కూడా చేసుకోవచ్చు, పై వరకు వెళ్ళొచ్చు. బెటర్ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా జీన్స్ వేసుకోండి, లేకపోతే పచ్చిగా అయిపోతుంది. అండ్ మేము వచ్చిన ఈ ప్లేస్ వింటర్ లో ఫుల్ ఆఫ్ స్నోతో నిండిపోతుంది అండ్ స్నోఫాల్ ఉంటుంది. ఇది నేను పై వరకు వెళ్తున్నాను, చూడండి. మేము ఇక్కడ చాలా టైం పాస్ చేసినాం, రీల్స్ చేసుకున్నాం, వీడియోస్ చేసినాం. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. బొమ్మల ఆట బొమ్మ. ఇక్కడ ఏంటంటే ఇలాంటి ప్లేస్లో రీల్స్ చేసుకోకుండా ఎలా ఉంటాం. ఒక్కోసారి అనిపిస్తుంది హైదరాబాద్ లో ఇలాంటి మంచి పని ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంతే బా. అండ్ మెయిన్గా ఏంటంటే మంచులో చిన్న పిల్లల్లాగా బాగా ఆడుకున్నాం. ఇలా స్నోతో ఆడుకోవచ్చు పిల్లలు. అల్టిమేట్ ప్లేస్. ఇక్కడ వరకు పై వరకు మొత్తం అల్టిమేట్ ఉంది ప్లేస్. వచ్చేసేయండి. ప్లేస్ గుర్తుంది కదా, సోన్మార్గ్.
డోంట్ మిస్ టు కమ్. ఇది కాశ్మీర్లో ఉంది. ప్లాన్ చేసుకోండి, టైం తీసుకోండి, ఒక 10 days టైం తీసుకోండి, పీస్ఫుల్గా ఒక్కో రోజు ఒక్కో ట్రిప్ చూసుకోండి. గ్రీనరీ కావాలనుకుంటే చాలా ఉంటుంది. సౌత్ ఇండియాలో కేరళ, తమిళనాడు ఎక్కడ ఉంటుంది. స్టిల్ స్నో, సమ్మర్లో స్నో చూడండి. బ్యాక్గ్రౌండ్ మాత్రం చూడండి, అల్టిమేట్. ఒక స్విట్జర్లాండ్ లెక్క ఉంది. కాశ్మీర్ ఈజ్ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని ఎందుకంటారు ఇప్పుడు అర్థమైంది. అల్టిమేట్ కాశ్మీర్ కాబట్టి అమృత్సర్ బెటర్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఇది మనకి సోనమార్గ్. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అనే పదం సరిపోదేమో దీనికి. హెవెన్. ఎక్కడో స్విట్జర్లాండ్ ఎటో వెళ్ళే బదులు ఫస్ట్ మన ఇండియాకి వచ్చి కాశ్మీర్ వచ్చి మంచిగా ఎంజాయ్ చేయండి, ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి, పీస్ఫుల్. అండ్ మోర్ 5 to 10 minutes ఎలాంటి టెన్షన్స్ ఉన్నాయి ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా కూర్చుంటే అన్ని టెన్షన్స్ పోతాయి. అండ్ మోర్ ఓవర్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి దొరుకుతుంది. సో గైస్, ఇది సోన్మార్గ్.